నమస్తే, నేను మీ మధు. అయితే మన పాడి కౌశిక్ రెడ్డి ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దాంట్లో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి కూడా చర్చించడం జరిగింది. ఏంటి అంటే అసలు మన సీఎం రేవంత్ రెడ్డి బీజేపీకి సీఎమా లేదంటే కాంగ్రెస్కి సీఎమా నాకు అర్థం కావట్లేదు. ఏ పార్టీకి చెందినవాడు, ఈ ఇద్దరు కలిసి ఇక్కడ మాయ చేస్తున్నారు అన్న రీతిలో మాట్లాడారు కదా పాడి కౌశిక్ రెడ్డి. అంతేకాదు, ఇక ఉపరాష్ట్రపతి ఎన్నికలు జరిగాయి. అంటే మన తెలుగు అభ్యర్థి అయినటువంటి సుదర్శన్ రెడ్డి ఈ రేస్తో ఉండడం జరిగింది. ఇక ఎన్డీఏ తరపున అయితే రాధాకృష్ణన్, ఒక తమిళ అభ్యర్థిని రాధాకృష్ణన్ని కూడా అక్కడ పోటీలో నిలబెట్టడం జరిగింది. ఏదేమైనా సరే ఇప్పుడు రాధాకృష్ణన్ అయితే ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో గెలవడం జరిగింది. అయితే ఈ విషయాన్ని ఇప్పుడు తెర మీదకి తీసుకొచ్చారు మన కౌశిక్ రెడ్డి. సో ఏంటి అంటే కాంగ్రెస్ ఎంపీలు అయినటువంటి కొంతమంది అమ్ముడుకు పోయి అక్కడ మన తెలుగు అభ్యర్థికి కాకుండా ఎన్డీఏ కూటమికి ఓటు వేశారు అన్న రీతిలో కొన్ని మాట్లాడారు. అంతేకాదు, ఈయనని కలిసి కాంగ్రెస్ ఎంపీలు ఈయనని కలిసి మరీ చెప్పారట, నాకు ఇక్కడ సీఎం ఆదేశించారు ఎన్డీఏకే వేయమని చెప్పారు, అందుకే మేము ఎన్డీఏకే వేసాము, లేదంటే మేము వేసే వాళ్ళం కాదు, మా తెలుగు వాళ్ళని మనం గౌరవించుకునే వాళ్ళం అన్న రీతిలో ఈయనకొచ్చి ఎంపీలు వివరించారంట. అంతేకాదు, ఈయనకు తెలిసిన ఒక కాంగ్రెస్ ఎంపీకి ఫోన్ చేసి అడిగితే మొత్తము కాంగ్రెస్లో 16 ఎంపీలు అమ్ముడుకుపోయారని, మన తెలంగాణలోనే 8 మంది అమ్ముడుకుపోయి ఏకంగా కూటమి ప్రభుత్వానికే అంటే కూటమి ఉపరాష్ట్రపతికే ఓటేసి గెలిపించాలని కూడా పాడి కౌశిక్ రెడ్డి చెబుతున్నారు. సో ఈ విధంగా స్పష్టంగా చెబుతున్నారు, వాళ్ళు గెలిచారు, సో కాంగ్రెస్ ప్రభుత్వం కలిసి బీజేపీలోకి చేరిపోయింది, ఈయన బీజేపీకి సీఎం అర్థం కావట్లే, కాంగ్రెస్ అభ్యర్థి నుంచి సీఎం అర్థం కావట్లే అనే రీతిలో అంటున్నారు. బాగానే ఉంది, కనీసం వాళ్ళు ఎక్కడ వేశారు, ఏం వేశారో ఒక క్లారిటీ ఉంది. కనీసం వాళ్ళ ఓటును ఉపయోగించుకున్నారు. కనీసం ఓటు కూడా ఉపయోగించుకొని మీ బీఆర్ఎస్ వాళ్ళ గురించి మనం ఏం మాట్లాడాలో నాకైతే అర్థం కావట్లేదు. ఫస్ట్ మనం కరెక్ట్గా ఉండి ఎదుటి వాళ్ళని క్వశ్చన్ చేయాలి. మనం కరెక్ట్గా లేనప్పుడు ఎదుటి వాళ్ళని ఏం క్వశ్చన్ చేస్తున్నాము? ఫస్ట్ మనం ఓటు సక్రమంగా వినియోగించుకున్నామా? అసలు ఓటే వినియోగించుకొని మీరు నిజంగా అంత తెలుగు అభిమానం ఉంటే, అంత ప్రేమ ఉంటే వెళ్ళి తెలుగు అభ్యర్థిని గెలిపించుకోవాలి కదా. ఓటు అనేది ఎంత వాల్యూ విషయం అండి. అంత వాల్యూని మర్చిపోయి ఇప్పుడు వాళ్ళు అమ్ముడుకుపోయారు, వీళ్ళు అమ్ముడుకుపోయారని ఊక ఎదుటోళ్ళ మీద నుంచి పుకార్లు లేపడం కాదు. ఫస్ట్ మనం ఎంతున్నాం, మనం ఏం చేస్తున్నాం అనేది మాత్రమే తెలుసుకోవాలి. మీకు తెలుసో తెలియదో కానీ ఇక్కడ ఇటువైపు కేటీఆర్ కానీ, కేసీఆర్ కానీ, హరీష్ రావు కానీ ఒక ప్రయోగంలో ఎలక మీద ఇంజెక్షన్ చేసి ప్రయోగాలు చేస్తారు తెలుసా. ఫస్ట్ ట్రయల్ లెక్క అట్లా మిమ్మల్ని యూజ్ చేసుకున్నారు. మీకెందుకు అర్థం కావట్లేదు? ఫస్ట్ మీరు ఉంటారో ఊడతారో కనీసం మీ యొక్క స్థానం ఏంటి బీఆర్ఎస్లో అనేది ఒక్కసారి మీరే ఆలోచించుకోండి. మీరు ఆలోచించుకొని తర్వాత ఎంపీలు అమ్ముడుకుపోయారు, ఎమ్మెల్యేలు అమ్ముడుకుపోయారు అనే విషయం గురించి మళ్ళీ చర్చించుకుందాం. ఎప్పుడు ఒకరి మీద పడి ఏడవడం తప్ప మనం మాత్రం ఎప్పుడు పరిశీలించుకోమే. అప్పుడప్పుడు మనం ఉన్నామని గుర్తించుకోవడానికి ఇట్లాంటి ప్రెస్ మీట్లు పెడతారో ఏంటో అర్థం కాదు. కానీ సో ఒకసారి అన్న గుర్తించుకోండి అయ్యా, ఇట్లాంటి వాళ్ళు ప్రెస్ మీట్ పెడుతున్నారంటే కనీసం ఇట్లాంటి వాళ్ళు ఉన్నారని కూడా మనం గుర్తించాలి. కాబట్టి సో ఈ విధంగా చూసుకుంటే ఓకే అమ్ముడుపోయారని చెబుతున్నారు. ఇక్కడ ఎన్డీఏ కూటమి ఇద్దరు ఒకటేనే అని అంటున్నారు. బాగానే ఉంది. ఫస్ట్ మనం ఏం చేస్తున్నాము? వాళ్ళిద్దరు అమ్ముడుపోయారు, బాగానే ఉంది. ఫస్ట్ మన బాధ్యత మనం సక్రమంగా నిర్వర్తించాలి కదా. మనం నిర్వర్తించుకోకుండా ఎదుటి వాళ్ళు కనీసం అమ్ముడుకుపోయారో ఏం చేశారో ఏమో వాళ్ళ పని వాళ్ళు చేసుకున్నారు, కనీసం అది కూడా ఓర్వలేకపోతుంటే ఇంకా ఏం చేస్తారు చెప్పండి. ఎప్పుడో ఒకరి మీద ఏరడం కాదు, ఫస్ట్ మన స్థానం ఏంటి, మనం ఏంటని ఆలోచించి స్టెప్ ముందుకు తీసుకుంటే చాలా బాగుంటుంది. సో ఇప్పుడైతే పాడి కౌశిక్ రెడ్డి అయితే ప్రెస్ మీట్ పెట్టి మరి నన్ను గుర్తించుకోండి అని చెప్పి మరి ఈ విషయంగా ఆరోపణలు అయితే చేస్తున్నారు. ఇలాంటి ఆరోపణలు చేసే ముందు సాక్ష్యాలతో సహా ఎవరు ఆ ముగ్గురు ఎంపీలు ఎవరో వాళ్ళ పేర్లు కూడా చెప్పాలి. సాక్ష్యాలతో సహా బయటపడితేనే కదా నీకు వాల్యూ. సాక్ష్యాలు లేకుండా ఎన్ని ఆరోపణలు చేసినా కూడా అది మనకి ఆపోజిటే అవుతుంది. సో ఎవరు ఆ ముగ్గురు ఎంపీలు ఎవరు బయట పెట్టారు అమ్ముడుకుపోయారని ఫస్ట్ ఆ ముగ్గురు ఎంపీల పేర్లు చెప్పి సాక్ష్యాలతో సహా బయట పెట్టి అప్పుడు మాట్లాడండి. ఈ విధంగా ప్రజలు కూడా మిమ్మల్ని మెచ్చుకుంటారు, ప్రజల మెచ్చిన నాయకులు కూడా అవుతారు. కాబట్టి నిజాన్ని నిర్భయంగా చెప్పడంలో తప్పు లేదు. ఆ నిజాన్ని కూడా నిరూపించగలిగిన వాడే నాయకుడు.